నెల్లూరు రూరల్ నియోజకవర్గం 12వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు సయ్యద్ అఫ్సర్ బాషా వారి మిత్ర బృందం వారి బంధుమిత్రులందరూ కూడా ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి అధికారం లేని రోజుల్లో మేమందరం కూడా వచ్చి తెలుగుదేశం జనసేనకు అండగా నిలబడతాం, స్థానిక ఎమ్మెల్యేగా మీకు అండగా నిలబడతామని పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడవాడలా చేరిక. అదేవిధంగా ఈరోజు రేపు ఎల్లుండి కూడా నిరంతరం చేరికలు ఉన్నాయి. అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ముఖ్యంగా బౌలెట్టిపాడు అఫ్సర్ బాషా వారితో మాకుండే బంధం ఈనాటిది కాదు, అనేక సంవత్సరాల బంధం. వారు ఈనాడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ఎన్నికలు వచ్చే వేళ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడాలని, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని, నన్ను ఎమ్మెల్యే గెలిపించుకోవాలని ఒక మంచి మనసుతో పెద్ద మనసుతో ఆలోచన చేసి ఈరోజు వందలాది మంది కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీలో సయ్యద్ అఫ్సర్ బాషా చేరటం, వారిని వారి మిత్ర బృందాన్ని కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ మళ్లీ చెప్తూ ఉన్న నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చరిత్ర ఎరుగని మెజార్టీతో భవిష్యత్తులో మళ్లీ రావాలన్నా కూడా రాని అతిపెద్ద మెజార్టీతో, గతంలో ఎప్పుడూ రాని అతిపెద్ద మెజార్టీతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం సాధించబోతుంది. ఒక చరిత్ర సృష్టించే మెజార్టీ రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, నా శ్రేయోభిలాషులు కానీ, పార్టీలకు అతీతంగా నా శ్రేయోభిలాషులు కానీ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన చరిత్ర ఎరుగని అతిపెద్ద భారీ మెజార్టీతో గెలవబోతుంది. ఆ గెలుపుకి సంకేతాలే వాడవాడల ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీ నేతలు, రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు అనేక మంది ముందుకొచ్చి ఈరోజు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో కండువారు